ఓకే సార్. గత 9 రోజుల నుంచి కురుస్తున్న వానల వల్ల ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు వాటిల్లిన నష్టాలపై సంబంధిత అధికారులతో విద్యాధరపురం బస్ డిపో అయితేనే, అలాగే హాస్పిటల్ను, గ్యారేజ్ను, స్టాక్ పాయింట్ను కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ ఏమేం చర్యలు తీసుకోవాలా, మళ్ళీ ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి రేపు రాబోయే కాలంలో అన్నీ సమీక్షించుకొని కార్యక్రమాలను చేపట్టేదానికి ఇక్కడ పర్యటించడం జరిగింది. సుమారుగా ఏపీఎస్ఆర్టీసీకి మా అంచనా ప్రకారం ఈ 9 రోజుల్లో 30 కోట్ల పైన నష్టం వాటిల్లింది. ఇంకా కూడా ఈ వర్షాల పరిస్థితి మీకు అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు వాటిల్లిన నష్టాన్ని పూడ్చుకునేదానికి సెంట్రల్ అలాగే స్టేట్ డిజాస్టర్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రిని కూడా అడిగేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ బస్సులు అంతరాయానికి మేము చింతిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ వర్షం వల్ల పూర్తిగా డిపోలోకి నీళ్ళు రావడం, అలాగే హాస్పిటల్లోకి నీళ్ళు రావడం, ఇక్కడ ఏమైతే పనులు ఉంటాయో అన్నీ పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే చర్యలు తీసుకొని మళ్ళీ యథాతథిగా కార్యక్రమాలు చేపట్టేదానికి ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్య అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ఆర్టీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు విజయవాడలో? ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, గత 9 రోజుల నుంచి కురిసిన వాన వల్ల ఎప్పుడూ లేని విధంగా విజయవాడ పట్టణం చుట్టుపక్కల నష్టం జరిగింది. మా వంతుగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నుంచి, అలాగే ట్రాన్స్పోర్ట్ నుంచి ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలా మేమున్నామంటూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో, అలాగే మాకు పైన అధికారులు చెప్పిన విధంగా మేము పనిచేయడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ వరకే ప్రొవిజన్స్ అయితేనే, పాలు అయితేనే, మంచినీళ్ళు అయితేనే సరఫరా చేసే దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ పాత్ర కూడా కీలకంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏ నష్టం వచ్చినా ప్రజలకు సంబంధించి దాంట్లో మేమున్నామంటూ ముందుకు వస్తాం. రాబోయే కాలంలో కూడా ఏపీఎస్ఆర్టీసీ తరఫున, ట్రాన్స్పోర్ట్ తరఫున, ఐర్ బస్సులకు సంబంధించిన వాళ్ళ తరఫున, యాజమాన్యాల తరఫున కూడా మా దగ్గరకు వస్తున్నారు. ఈ విపత్తు నుంచి బయటపడేదానికి మా వంతుగా మేము సీఎం సహాయ నిధికి ఇస్తామనడం కూడా జరిగింది. అతి త్వరలోనే మీ ముందర ప్రకటిస్తాం. ఇబ్బంది డ్రైవర్లు కానీ, కండక్టర్ కానీ వాళ్ళు ఇంటి ముందు చాలామంది డ్యూటీలోకి వచ్చి మరీ సర్వీస్ చేస్తారు. సో వాళ్ళ సర్వీస్ నెట్వర్క్ తప్పకుండా అండి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైతే ప్రజలకు చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వం తరపున నడిచారో వాళ్ళందరూ రుణం తీర్చుకుంటాం. తప్పకుండా రాబోయే కాలంలో ఎవరైతే వాళ్ళ సేవలను ప్రజల కోసం చేపట్టారో వాళ్ళందరికీ తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. ఓకే సార్. తీసుకోబోతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం సార్. ఈ ప్రాంతాలంతా కూడా ఇక్కడైతే నీటి మునిగే ప్రాంతాల్లో మీరు తిరిగారు. సో ఎట్లాంటి నష్టం జరిగింది సంస్థకు, ఇది ఎట్లా పరిష్కరిస్తారు? గత 10 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయని నీటి మునగడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా దెబ్బతిన్న సంస్థల్లో ఆర్టీసీ కూడా ఒకటండి. సుమారు 30 కోట్ల రూపాయలు నష్టం జరిగి వాటిల్లింది. ట్రాన్స్పోర్టేషన్లో అయితేనే, అలాగే ఇక్కడ గ్యారేజీలు, వర్క్షాపుల్లో నీటి రావడం, ఈ సమస్య వల్ల 10 రోజుల నుంచి ఎక్కడ మేము ఆపరేషన్ చేయలేకపోతున్నాం. ఇంత కష్టాల్లో కూడా కొన్ని బస్సులను అయితే వేరే డిపోల నుంచి తిప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వర్షం నీళ్ళ వల్ల ఇంకెన్ని రోజులు ఈ సమస్య ఉంటుందో కూడా మాకు తెలియడం లేదు. అలాగే ఇంత కష్టకాలాల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రజల యొక్క బాగోగుల కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా విజయవాడ పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో సుమారు 25 బస్సులు సిటీలో ఫ్రీగా తిప్పడం జరుగుతోంది. అలాగే ఇక్కడ శానిటేషన్ చేస్తున్న కార్మికులు నలుమూలలు రాష్ట్రం నుంచి వచ్చేదానికి కూడా సుమారు 250 బస్సులు ఇవ్వడం జరిగింది. ఆ బస్సులతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా సిటీలో శానిటేషన్ వర్క్స్ వాళ్ళు పాల్గొంటున్నారు. అలాగే కార్గో సిస్టమ్ అయితేనే, ఇంకా అన్ని విషయాల్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ తమ వంతుగా ఈ ప్రజలకు ఎక్కడ ఏ సమస్య రాకుండా పనిచేస్తున్నారు.
దీనికి తోడ్పాటు ఇచ్చిన మా యాజమాన్యానికైతే అధికారులకైతేనేం ఇక్కడ పనిచేస్తున్న ఈ కార్మికులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మీకు ఒకటే చెప్తున్నాం, ఈ సమస్య నుంచి బయటపడేదానికి అన్ని సంస్థలకు సెంట్రల్ స్టేట్ ఫండింగ్, ఈ డిజాస్టర్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అడిగేదానికి కూడా ఇక్కడ జరిగిన నష్ట నివారణ చర్యల్లో బయటకు వచ్చేదానికి ఒక ఎస్టిమేట్ తయారు చేస్తున్నాం మా ఏపీఎస్ఆర్టీసీ అధికారుల తరఫున. తప్పకుండా రాబోయే త్వరలోనే మళ్ళీ ఈ సంస్థ నడిచేదానికి సిద్ధంగా చేసేదానికి మేము సిద్ధంగా. సార్, ఇప్పుడు విద్యాధరపురం బస్సు 9 రోజులుగా నీటిలోనే మునిగిపోయింది. 40 బస్సులు నీట మునిగి పనికిరాని పరిస్థితి ఉంది. సో ఆ బస్సులన్నీ అక్కడున్న పరిస్థితిని చూస్తే మీకు ముఖ్యంగా విజయవాడలో 17, 18, 19 వార్డులలో మేము పర్యటించడం జరిగింది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అక్కడ సహాయ చర్యల్లో పాల్గొనడం జరిగింది. దీనికి మాతో పాటు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించిన అధికారులు, అక్కడ ఉన్న కార్మికులు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు పాల్గొనడం జరిగింది. మేమైతే ఒకటే అంటున్నాం, ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు హుదూద్ తుఫాన్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా వైజాగ్ బయటపడిందో ఇప్పుడు కూడా విజయవాడకు సంబంధించి రాబోయే నెలలోనే యథాస్థితికి వచ్చేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. మొత్తంగా చూస్తున్నారు, ఇది కూడా కొంత సహాయం. ట్రాన్స్పోర్టు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న వాళ్ళందరం కలిసి ఒకే ఒక్క రోజు ఇక్కడున్న ప్రజల కోసం సుమారు 20 లక్షల రూపాయలు వెచ్చించి 1 లక్ష పైన యాపిల్ పండ్లు, 2 లక్షల వాటర్ బాటిల్స్, బ్రెడ్ కూడా ఇవ్వడం పంచడం జరిగింది. అలాగే మా సంస్థకు సంబంధించిన హైర్ బస్సెస్ ఓనర్స్ అయితేనేం, ప్రైవేట్ ఇండివిజువల్స్ అయితేనేం, కార్మికులు అయితే చాలామంది మాతో మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే కాలంలో తమ వంతుగా వృద్ధభక్తిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం విజయవాడలో ఏమైతే నష్టం జరిగిందో తమ వంతుగా కూడా వాళ్ళ శాలరీ అయితేనేం, ఒకరోజు వేతనం అయితేనే వాళ్ళ సొంత నిధులతో ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలోనే అది ముఖ్యమంత్రి గారికి అందజేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా అందరికీ తెలుసు, ఫస్ట్ 6-7 రోజులైతే ఎక్కడ ఏ విధంగా ఏ చిన్న పొరపాట్లు లేకుండా ప్రతి ఒక్క 3 వార్డులకు ఒక మంత్రిని వేయడం జరిగింది. ప్రతి ఒక్క వార్డుకు ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులు పంపించడం జరిగింది. సుమారు 100 నుంచి 120 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు డిప్లాయ్ చేయడం జరిగింది విజయవాడలో. సంతృప్తికరంగా ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మా ప్రభుత్వం అందించింది. గత 2 రోజుల నుంచి ప్రొవిజన్స్ కూడా ఇంటింటికి వెళ్ళి ఇస్తూ ఉన్నాం. అలాగే మా ముఖ్యమంత్రి గారు గడిచిన 2 రోజుల ముందు టోటల్ బ్యాంకర్స్, ఇన్సూరెన్స్ ఏజెన్సీలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులతో మాట్లాడడం జరిగింది. రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు, దానికి మేము కూడా అటెండ్ అయ్యాం. ఈ 10 రోజుల్లో జరిగిన నష్టాలు ఏ అయితే సంస్థలకు, అలాగే ప్రైవేట్ ఇండివిజువల్స్ వెహికల్స్ పోయిన వాళ్ళకు, ఎంఎస్ఎంఈలు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు ఏమైతే నష్టాలు జరిగినాయో అంతా బేరీజు వేసుకొని తప్పకుండా బ్యాంకర్స్తో అసోసియేట్ అయ్యి రేపు రాబోయే కాలంలో ఎవరికైతే నష్టం జరిగిందో బ్యాంకుల తరపునైనా కానీ ఇన్సూరెన్స్ ఏజెన్సీల తరపున కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేదానికి సిద్ధంగా ఉంది. ఇది పరిస్థితి మొత్తంగా ఇటు మీరు ఇక్కడ చేస్తాను కదా, ఇక్కడ క్యాంటీన్ మూసేసారు. ఇక్కడ క్యాంటీన్ నెక్స్ట్ అది కూడా